నాచారంలో త్రిమూర్తి శ్యామ్ ఫాస్టర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ హౌసింగ్ బోర్డు నుంచి మొదలైన నాచారం వైజయంతి థియేటర్ దాకా కొనసాగింది. ఈ సందర్భంగా త్రిమూర్తి మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కొనసాగించడానికి కారణం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేనప్పుడు తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసును కుమారుడిని పంపి లోకానికి వాళ్ల పాపములు తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి రావడం జరిగింది. మానవాళి పాపాలను తొలగించడానికి యేసు ప్రభు వారి లోక రక్షకులుగా ఈ భూమి మీద ఉదయించారు. మానవాళి పాప నిమిత్తమే చనిపోయి ఈరోజు శుక్రవారం మొదలుకొని 3 రోజు ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచి ఉన్నారని తెలియజేశారు. ఇక సంఘీభావం మానవాళికి తెలియపరచడానికి రన్ ఫర్ జీసస్ కొనసాగించామన్నారు. చివరి పల్లవి స్వర్ణం పాడి సెలవిస్తాం. ఇదిగో జోష్లో ఉన్నవాళ్ళు, యవనస్తులుగా అనుకున్న వాళ్ళు దేవుని అసోసియేషన్ నుండి మాట్లాడుతూ ఉన్నాం. ఈ 6th డివిజన్ నుండి ఈ ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 400 సంఘాలు ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ఏంటంటే యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధరణై తిరిగి లేచాడు అనేటువంటి ఆ నినాదంతో మరి ప్రజలందరూ ఐక్యతతో మరి ఆయన ప్రేమను చాటుటకు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. అందుని బట్టి మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రజలకు యేసుక్రీస్తు యొక్క ప్రేమను పరిచయం చేయడం కొరకే ఈ విధంగా ఉజ్జీవంగా అందరము కూడా ఈ ఉదయకాలంలోనే అందరూ యేసు ప్రభు ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడని మరి అడ్వాన్స్గా ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాం. అందుని బట్టి థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్. దేవుడు మనందరినీ దీవించును గాక. తిమోతి, నేను మల్లాపూర్లో ఉంటాను. దర్శనం ప్రేయర్ ఫెలోషిప్ ఉప్పల్ నియోజకవర్గ ప్రెసిడెంట్. నేను నాచారం, మల్లాపూర్, హెచ్పి కాలనీ 3 ప్రాంతాల నుండి దైవజనులు, సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు అనేక మంది, వందలాది మందిగా, వేలాది మందిగా యేసు ప్రభు మరణించి లేచినాడు అనే పునరుత్థాన సాక్ష్యాన్ని వెలుపటికి తీసుకురావడానికి ఈ 3 ప్రాంతాలు కలిసి 3 డివిజన్లు కలుసుకొని ఈ విజయవంతానికి కారణభూతులయ్యారు. దీనికి కారణము యేసు ప్రభు మరణించి లేచినాడనే ఒక సజీవ సాక్ష్యాన్ని వెలుపటికి తీసుకురావడానికి రన్ ఫర్ జీసస్, నేను దేవుని కొరకు పరిగెడుతా, ప్రభు నా కొరకు మరణించి లేచాడు కాబట్టి నేను పరిగెడతానే ఒక నినాదంతో ఆరాధన ఛానల్ వాళ్ళు 2011 సంవత్సరంలో ప్రారంభమైన 400తో మంది ప్రారంభమైన ఈరోజు లక్షలాది మందిగా, కోట్లాది మందిగా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలలో, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఈరోజు యుఎస్లో కూడా, శ్రీలంకలో కూడా ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభమైంది. అన్ని దేశాలలో కూడా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఈరోజు కారణం ఏమిటంటే ప్రభు ఆయన సమాధిలో లేడు, ఆయన లేచినాడనే సజీవ సాక్ష్యమును కారణం ఎవరనంటే మేమందరము యేసు ప్రభు మరణించి లేచినాడు అనే సాక్ష్యాన్ని వెలుపడికి తీసుకెళ్ళడానికి నేటి దైవజనులు, అదే రీతిగా సంఘ పెద్దలు, స్త్రీలు, అనేక మంది పురుషులు రోడ్డు మీదకి వచ్చి యేసు ప్రభు మరణించి లేచినాడనే ఆయన మా పాపం నిమిత్తము, మన అపరాధ నిమిత్తము చచ్చిపోయి లేచి మన పాపములను వేరుపాటు చేసిననే ఒక నిరీక్షణను మాకు అనుగ్రహించాడు. దీనిని బట్టి ప్రభు నందు ఆనందిస్తున్నాము. రేపు జరుగుతుంది ఈస్టర్, అనగా పునరుద్ధార దినము, మరణముని గెలిచిన దినము కనుక ఆయన దినాన్ని మేమందరూ పురస్కరించుకొనొచ్చు. యేసు ప్రభు లేచినడని సర్వలోకానికి సువార్త ప్రకటింపజేయడానికి అన్ని ప్రాంతాల వాళ్ళము, అందరూ దైవజనులు ఒకే దాటి మీదకి, దీనికి కుల మత భేదము తేడా లేకుండా, ఆ సంఘం ఈ సంఘం అనే తేడా లేకుండా, ఆ ఫెలోషిప్ అని తేడా లేకుండా అందరూ మానవులమే, మేమంతా మనుషులమే, మనమందరం మనుషులమే, మనమందరము ఒకటే మనుషులు, ఒకటే మాట, ఒకటే లాగుండాలి మా ఉద్దేశము. ఈ రకానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కును, మీడియా మిత్రులకును అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.